రైట్. రామూర్తి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా అటు ఏసీబీ కోరింది. 7న ఈడీ విచారణ ఆల్మోస్ట్ ఉంది. అసలు ఏం జరగబోతుంది మీ పార్టీలో, ఏం జరుగుతుందంటారు? అసలు మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అందరికీ నమస్కారం, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాతో ఈ డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, ఇద్దరు మాట్లాడేది నేను విన్నాను. మా సంజయ్ రెడ్డి గారు, మా అక్క గారే ఆమె కూడా నూతన సంవత్సరం సందర్భంగా వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. కేటీఆర్ గారు చాలా క్లియర్ గా ఈ విషయంలో చెప్పారు. మీరు కూడా హెడ్డింగ్ ఇవాళ పెట్టారు, కేటీఆర్ చుట్టూ ఉచ్చు అని. కేటీఆర్ గారే అన్నారు, ఉచ్చు లేదు, ఆడ బొచ్చు లేదు, ఆడ ఏం లేదు, అదంతా ఒక లొట్టపీస్ కేసు, పనికి మారిన ఒక ఎదవలు పెట్టిన కేసు ఇది, దాని ఎక్కడ కూడా నిలబడదు అనేది చాలా క్లియర్ గా మీకు మొదటి అడుగులోనే తెలిసిపోయింది. కేటీఆర్ గారికి కోర్టునే చెప్పింది. అంటే 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే కంపల్సరీ ఆర్బీఐ నిబంధనల్ని పాటించాలి, వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అది ప్రొసీజర్ ల్యాబ్స్. ఇప్పుడు ఒక మంత్రి కూడా వాళ్ళ మంత్రినే స్వయాన ఇక్కడ మేము అవినీతి జరిగిందని ఎక్కడ చెప్పలేదు, కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే అవి ఏమైనా ఉంటే దాని మీద ఎంక్వైరీ పెట్టండి. పైసలు ఇప్పుడు ఒకటి అర్థం కావడం లేదండి, మనీ పంపించినామని ఇక్కడ గవర్నమెంట్ అకౌంట్ నుండి డబ్బులు పోయినాయి, మేము తీసుకున్నామని అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఇంకా ల్యాబ్స్ జరగలేదు కదా. యాంటీ కరప్షన్ అనేది రావడానికి అసలు ఆస్కారమే లేదు. అక్కడ ఆస్కారం లేని కాడ అసలు సంబంధం లేని కేసుని ఓకే మీరు ఎంక్వైరీ పెట్టండి, కమిషన్ వేయండి, దాని మీద ఒకవేళ వాస్తవాలు తేలితే మీరు చర్యలు, మీ అధికారం మీ చేతుల్లో ఉన్నది కదా. కేంద్ర ప్రభుత్వం మీరిద్దరు తోడు దొంగలే కదా, కాబట్టి మీరిద్దరు కలిసి మీరు ఏదైనా చేయొచ్చు, కానీ వాస్తవాలు మాత్రం ఉండాలి. మీరు అందుకే చర్చ పెట్టమన్నారు, అసెంబ్లీలో చర్చ పెట్టలేదు, అక్కడి నుంచి పారిపోయారు. మళ్ళీ మీరు ఉన్నది కేటీఆర్ గారు అరెస్ట్ అవుతుందని ఒక లీకులు ఇచ్చుడు, ఈడీని వెంటనే గతంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ కేసులో అసలు నేను కోర్టును ఆశ్రయించను, రామూర్తి గారు గతంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ కేసులో అసలు నేను కోర్టును ఆశ్రయించను, కావాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధం, ఇంకా నేను స్లిమ్ అయి వస్తానని మాటలు కూడా మనం విన్నాం. అంటే ఇప్పుడు మానవుని హక్కు ఉన్నది. అక్రమంగా మీరు గుడ్డగాల్సి మీదేసి బురద చల్లిది మీరే కడుక్కోండి అంటే ఎవరు చూస్తూ ఊరుకోండి రండి. గుడ్డగాల్సి అన్యాయంగా మీదేసి నేను ఒక్కటి అడుగుతున్నాను, పంపిన వారి మీద కేసు పెట్టారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, శాఖ మంత్రి మీద పెట్టారు, మరి తీసుకున్న కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని ప్రధానమైన క్వశ్చన్. రెండో క్వశ్చన్, మీరు రద్దు చేస్తున్నారు, ఎవరిని అడిగి రద్దు చేశారు? చేసినందుకు 700 కోట్లు వచ్చినాయని దాదాపు అన్ని పేపర్లు రాశాయి, టీవీలు రాశాయి, ప్రభుత్వమే వెల్లడించింది. మీరే ప్రభుత్వం ఉన్నారు. ఒక్క సంవత్సరం ఈవెంట్ నడిచినందుకు ఈ రాష్ట్రానికి ఎంత లాభం వచ్చిందో మీరు ప్రకటించవచ్చు కదా. పోనీ రద్దు చేశారు, ఎవరిని అడిగి రద్దు చేశారు? రద్దు చేసినందుకు ఈ రాష్ట్రానికి రావాల్సిన లాభాన్ని అడ్డుకున్నందుకు, ఒక అప్రతిష్ట పాలు చేసినట్టు ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట చేసినందుకు ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు పోవడమే కాకుండా ఈ యొక్క హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది, తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిన్నది, దేశంలో అన్ని దేశాలు చుక్కున ఉమ్మేసే పరిస్థితికి ఏర్పడ్డది. కాబట్టి దీనికి కారకుడైన రేవంత్ రెడ్డి పై కేసు పెట్టాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎంక్వైరీ చేయండి, ఈడీ రానియండి, సిబిఐ రానియండి, ఇంకేదైనా రానియండి, దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నాడు, ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాడు. ఎక్కడ భయపడి పారిపోయే మా బ్లడ్ లోనే లేదు, మేము ఎక్కడికి పారిపోం. ఎందుకంటే మేము ఉద్యమాల నుండి వచ్చినాం, పోరాటాల నుండి వచ్చినాం. ఇట్లాంటి చిల్లర మల్లల కేసులు ఎన్నైనా మేము తట్టుకుంటాం, ఎక్కడికైనా పోగలుగుతాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ గారిని వీళ్ళందరి మీద, మా రాష్ట్ర నాయకుల మీద కేసు పెడితే కార్యకర్తల మనోధైర్యం దెబ్బతిని బీఆర్ఎస్ పార్టీ చిన్నగై రేపు ఎన్నికల్లో వెనకడుగేస్తారనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప ఇక్కడ ఏం లేదు. ఈ కుట్రని ఖచ్చితంగా ఛేదిస్తాం, ఖచ్చితంగా నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం.